జరంతాగు లవ్లీ జరంతాగి ఇంతకందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జంజా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంకా ఈరోజు అయితే మా తమ్ముడు అయితే వచ్చిండు, నైట్ వచ్చిండు. సో మా భగత్ బాబు అయితే మేము లేవక ముందుకి చేపలు తీసుకురావడానికి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చిండు. మేము ఏమనుకున్నామంటే ఒక 2 days బ్యాక్ మా తమ్ముడు రాకముందుకు ఎట్లాగో మా మ్యారేజ్ డే ఉంది కదా, నా బర్త్డే కూడా ఉంది కదా. సో ఇంకా ఆ రోజు ఎట్లాగో ఎల్లుండే ఉన్నది, ఎట్లాగో నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, ఈరోజు వద్దా అనేసి అనుకున్నాము. ఇంకా మా తమ్ముడు వచ్చింది కదా అనేసి మా ఆయన అయితే 3 kgs ఫిష్ తీసుకొచ్చిండు. అది అక్కడ క్లీన్ చేస్తున్నాడు, చూపిస్తా. ఇటువంటి చేపలు అయితే కడిగేసిండు. 180కి కేజీ అట, 180కి కేజీ అంట. ఇక్కడనే తీసుకొచ్చింది, సండే కదా, అక్కడ ఇంకా ఉన్నారు. ఎప్పుడు ఆడే తీసుకొస్తాడు, స్కిన్లెస్ అయితే ఇస్తారు ఆడ. వీడికి వచ్చి ఈజీగా ఉప్పేసి అడుకోవచ్చు అని ఆడే తీసుకొస్తాడు. లాస్ట్ టైం నేను కూడా ఆడికి పోయి తీసుకొచ్చాను కదా. ఏంద్రా దొంగ చెవులు ఏమైంది తీసుకోనా? అమ్మ అయిపోయిందా కడగడం? ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి టిఫిన్. మా తమ్ముడు తింటాడట. నైట్ బయటికి వెళ్ళి ఉండే మా తమ్ముడు నేను పానీపూరి తినడానికి. ఇంకా అప్పుడు ఎగ్స్ను బ్రెడ్ అయితే కొనుక్కొచ్చిన. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేసినాక ఇంకా ఫిష్ కర్రీ అయితే చేయాలి. మా తమ్ముడు ఇక్కడ బోల్డ్ తోముతాను. సో చేస్తావరా నువ్వు? మాట్లాడకు, ఇక నువ్వు మాట్లాడకు, నేనే చేస్తా. కానీ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే కలుపుకున్నా, కానీ కారం ఎక్కువైంది. ఆయన సరిపోదు కూడా. మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకున్నాను. ఇంక ఇవి సరిపోవు అనేసి దోశ పిండి ఉండే, ఎగ్ దోశ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. లిటరల్లీ చెప్పాలంటే ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఆమ్లెట్ అని చూస్తుంటే మాత్రం నాకైతే నోట్లో ఊరిలు వస్తున్నాయి. అంత ఇష్టం నాకు ఆమ్లెట్ అంటే. చూస్తుంటే అమ్మో ఇక్కడ చూడలేకపోతున్నా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇంకా మా భగత్ బాబు అయితే ఫిష్ కలిపేసి పక్కన పెడుతున్నాడు. ఎందుకంటే కలిపేసుకోసేపు పక్కన పెట్టినాం అనుకోండి, ఇంకా తినగానే కర్రీ చేయొచ్చు. ఎందుకంటే మనము తిన్న లేట్గా తిన్న ఏం కాదు, కానీ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చిండు కదా, సో వాళ్ళైతే ఆగలేరు కదా అబ్బాయిలు, అందుకోసం అన్నట్టుగా నేనైతే ముందే చేసేస్తున్నాం అన్ని ప్రిపరేషన్స్ అయితే. ఇంకా నేను సాంబార్ కూడా ఉండే కదా, అది కూడా వెయిట్ చేస్తున్నాము, ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా. అయితే మా తమ్ముడు వచ్చింది కదా రోజుకి ఒక మూవీ స్టోరీ చెప్తాను కదా. ఇవాళ మూవీది నేను ఏం చెప్పాలనేసి అనుకుంటానంటే అన్నదమ్ములకు సంబంధించి చెప్పాలనుకుంటాను. అలా హీరోయిన్ పెళ్ళి గెటప్లో ఉంటుంది అనమాట. ఇంకా కాసేపు అయితే పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యే టైంకి హీరో వాళ్ళ అన్నలని చంపేస్తాడు. అంటది అనమాట హీరోయిన్ని, నువ్వు నా కళ్ళెదురుగానే పచ్చని పందిరిలో నా అన్నలను చంపేస్తావా, నేను నా అన్నల పగ నేను తీసుకొని నీ అంత చూస్తా అనేసి అంటది. తన కాబోయే భర్తనే అంటది అనమాట. అదే మూవీ అన్నది లేట్ చేయకుండా కామెంట్ చేయండి. అలా వీరసింహారెడ్డి అనే పేరు కూడా ఉంటుంది. ఇక ఇది చెప్పిందంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది, ఫేమస్ డైలాగ్ కదా వీరసింహారెడ్డి తోటి. సో ఇంతక మూవీ ఏంటిది కామెంట్ చేయండి. తమ్ముని వాళ్ళకైతే మనిషికి 2 ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్లు అయితే పోషించిన. ఇంకా అవి తిన్నాక వాళ్ళకి ఎక్కడ సరిపోతాయి చెప్పండి. ఇంక అందుకే ఎగ్ దోశ అయితే చేసేసిన. వాళ్ళు చేయమన్నారు దోశ పిండి ఉంటే ఎగ్ దోశ చేయమని, అంటే ఇంక ఎగ్ దోశ కూడా చేసి ఇస్తే అందరు తినేసిర్రు. ఇంక ఇక్కడ భగత్ బాబు అయితే నాకైతే చేస్తున్నాడు, నన్ను బ్రష్ వేసుకొచ్చుకోపో అనేసి అంటే ఇంకా నేనైతే బ్రష్ అయితే వేసుకోవడానికి పోయినా. ఆ టైంలో ఇదైతే మా తమ్ముడు ఫ్రెండ్స్ తీసిర్రు అనమాట వీడియో. నా కోసం అయితే ఇక్కడ చేస్తున్నాడు. అట్లనే ఎట్ ఏ టైం వాళ్ళకి కూడా దోశలు పోస్తున్నాడు. మా భగత్ బాబు అయితే మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చి నేను ఒక్కదాన్నే చేస్తే మళ్ళీ నాకు ఎక్కడ సిక్ అవుతున్నా అన్నట్టుగా చాలా హెల్ప్ చేసిండు. వాళ్ళు వచ్చి ఉన్నన్ని రోజులు అయితే చాలా హెల్ప్ చేసిండు. మేమైతే ఎప్పుడు ఎగ్ దోశ ఇంట్లో చేసుకోలేదు అసలు. నేను తినడానికి కూడా ట్రై చేయ ఎగ్ దోశ. ఈవెన్ ఇప్పుడు కూడా నేను తినట్లేను ఎగ్ దోశ. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసేయం అనేసి చెప్పిన భగత్కి. ఎందుకో నాకు తినాలని అనిపించదు, ఎగ్ దోశ ఏంటి అనేసి అనిపిస్తుంది. అయ్యా అదంతా కలిపినవనా అని నీస్లా కడుక్కోవాలి మళ్ళీ. ఇప్పుడు ఆయిల్ అంతా మళ్ళీ వేస్ట్ కదా. అంటే తమ్ముడు వాళ్ళు నైట్ వచ్చింది కదా, వాళ్ళు నైట్ రాగానే మీరు ఫిష్ తింటారా అంటే తింటామని చెప్పారు. అయితే రేపు మార్నింగ్ ఎట్లా సండే కదా ఫిష్, నేను ఫిష్ చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్ని, చాలా టేస్టీ చేస్తే అందరికి నచ్చిద్ది అని ఒక పట్టంటారు, రేపు మంచిగా చేస్తా అనేసి పెద్ద బిల్డప్ ఇచ్చిన ఒక రోజు ముందే. ఇక నేను మంచిగా సీదా చేపల కూర చేస్తా అంటే నన్ను చేసుకొని వదిలేయచ్చుగా. మా తమ్ముడు వచ్చి అక్క ముక్కలే కనబడుతున్నాయి, సూప్ కనబడట్లేదు, మాకు అంటే అబ్బాయిలం ఉన్నాం కదా తింటారు కదా కొంచెం సూప్ ఎక్కువ పోయి అని అంటే పోసినాయి. ఇక సూప్ అయింది,
చూడని ఆ రోజే కూర మంచిగా లేకుండా అయిపోయింది. అంటే మంచిగా లేకుండా అంటే ఎప్పటికొచ్చే టేస్ట్ అయితే రాలేదు. అమ్మ అనేసి అనుకుంటే అసలు సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఆ రోజైతే వాళ్ళు మంచిగానే తిన్నారు, మాకే తినాలనేసి అనిపించలేదు ఎందుకో. ఏంటి నాన్ స్టిక్ ప్యాన్లో పాల లెక్క కనబడుతున్నది ఏంది అని చూస్తారు రావుల్లా. నిజంగానే పాలు అవి నాన్ స్టిక్ ప్యాన్లో ఎందుకు పోసిన ఎరికైనా ఇంతకీ. ఈ రోజైతే నేను ఒక ప్రయోగం చేయబోతాను యూట్యూబ్లో చూసుకుంటా. ఇంతకు అది ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, పాలను మరిగించి ఏం చేస్తారు కలాకందుల్లా. నాకెందుకో కలాకండ్ చేయాలనిపిస్తే ఇంకా 2 మహాగోల్డ్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిన, హాఫ్ లీటర్. మళ్ళీ మహాగోల్డే తీసుకోవాలట కలాకందుకు, అందుకే అవే కొనుకొచ్చిన. ఇక చేస్తున్నాను. గంట మరగబెట్టంగా గీడికి వచ్చింది ఉల్లా. ఇక లాస్ట్ స్టేజ్కి అయితే కొంచెం వచ్చేసింది. గిల్లనైతే గీ స్టేజ్కి వచ్చినాక గింతంత వెనిగర్ అన్నా లేకపోతే నిమ్మకాయ రసం అన్న వండుకుంటే ఇక 10 నిమిషాల తర్వాత కలాకండ్ అయితే రెడీ అవుతుంది అట. యూట్యూబ్లోకి అట్లనే ఉన్నది. ఇక చూసుకుంటే అయితే ఫాలో అవుతానా. ఇక గంట సేపుకి స్టవ్ కూడా నిల్చోవాలంటే మనతో కాదు కదా, అందుకే ఇక స్టవ్ కాడ మంచిగా కూర్చేసుకొని కూర్చొని కలుపుకుంటూ కూర్చున్నా. పూసల కలాకండ్ రెడీ గాయ్స్. అయితే మధ్యలో కర్బూజా జ్యూస్ తాగాలనిపించింది. సో ఇంకా మా తమ్ముడు వచ్చింది కదా, మా తమ్ముడి కోసం అని ఇంకా కర్బూజా జ్యూస్ ఏం చేయాలి. అమ్మయ్య మొత్తానికి కళాకందకైతే ఒక రూపం అయితే వచ్చేసింది అనుకోవాలి. మస్తు భయపడ్డా, అవుతుందో కాదా ఎంతసేపు అవుతుంది ఏందో అనేసి మస్తు భయపడ్డా. గంట సేపు మరిగించినా కూడా మొత్తానికి అయితే కళాకంద లెక్క అయితే వచ్చింది ఉల్లా. ఇక ఇదైతే ఒక ప్లేట్లోనైతే పెట్టుకోవాలట. ఆ ప్లేట్కి ఇంత నెయ్యి అప్లై చేసి గల్ల పెట్టుకొని కొంచెం చల్లారినాక ముక్కలు కట్ చేసుకొని తింటే మస్తు ఉంటుంది అట. కానీ మేమైతే గిట్లనే లేపేసినాం, మంది ఎక్కువ ఉన్నాం కదా, మంచితే తిన్నాం. ఇక ఇదైతే నిజంగానే మా తమ్ముడు వాళ్ళు అన్నారు, అక్క నిజంగానే మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే నిజంగా స్వీట్ షాప్ లెక్కనే ఉంది అనేసి అన్నారు. మంచిగా నెయ్యి కూడా వేసిన, అందుకే మంచిగా వచ్చింది. చెప్పురా జ్యూస్ ఎట్లుంది, కర్బూజా జ్యూస్ ఎలా ఉంది? బాగుంది, లేకు చెప్పు బాగుందని. ఎక్స్ప్రెషన్స్ గట్ల పెట్టినా పెరిగేసినల్లా పాల బదులు ఆయన తాగు, వేస్ట్ చేయదు, తాగాల్సిందే. తాగు మా తమ్ముడికి అంట హెడ్ఏక్ అవుతుందంట, ఇంకా అందుకోసమే టీ అయితే పెడుతున్నాను. నాకు అసలు ఇష్టం ఉండదు టీ పెట్టడం, బట్ ఇంకా తమ్ముడి కోసం పెట్టాల్సి వస్తుంది. అల్లం ఇలాచి ఇంకా చాపత్తా టీ వేసి మంచిగా చేస్తున్నా. ఫస్ట్ టైం నేను పాలల్లో వాటర్ కలపకుండా టీ చేస్తున్నా. మా భగత్ బాబు కూడా తెలిసింది కదా, ఆబ్వియస్లీ టీ అంటే పండగ రెగ్యులర్గా చెయ్యాను కాబట్టి. ఇంకా నేను టీ పెడుతుంటే టీ కోసం చూడండి ఇగో ఇక్కడే తిరుగుతున్నారు కిచెన్లోనే ఇల్లు. టీ అంటే వీళ్ళకి అంత ప్రాణము. మా తమ్ముడు తాగడు, కాకపోతే ఈరోజు ఎందుకో వీడికి తలకేన వచ్చి తాగాలనిపిస్తుంది అనేసి పెట్టమన్నాడు, అందుకే టీ పెడుతున్నా. అల్లం ఇలాచి ఫ్రెండ్స్ మర్చిపోకండి. మహాకి స్నానం పోయిపో, నువ్వు పోసుకో అట్లానే. ఇంకా వాళ్ళైతే టీ తాగేసినాక స్నానాలు చేసేస్తే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదేనండి భద్రకాళి బండ్. మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎట్లా, వరంగల్లో భద్రకాళి బండ్ అట్లుంటుంది. చాలా ఫేమస్ ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో సమ్మర్ కదా చాలా బాగుంటుంది. మా తమ్ముడు ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్ అయితే దీనికి కంటిన్యూషన్ అవుతుంది. ఈ వ్లాగ్ అయితే ఇప్పటికే నేను ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది ఇది యాడ్ చేస్తే. సో అక్కడికి వెళ్ళినాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. పార్ట్ 2 అయితే అస్సలు మిస్ కాకండి, చాలా క్రేజీగా ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.